మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విజయవంతం అయింది. అందుకు సహకరించినటువంటి మా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మా సిబ్బంది, మా గ్యారేజ్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మా ఓఆర్ పెరిగింది. ఎక్కడ చూసినా డిపోల్లో పండుగ వాతావరణం. వేలాది మందిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మా బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసంగా ఈ స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటిది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వస్తువుల ఈ పరికరాలు ఇవ్వడం, అదే రకంగా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందువల్ల నేను ఈరోజు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా యొక్క జోనల్ చైర్మన్ గారు ఎస్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా డిపిటిఓ మేడం అజితా కుమారి మేడం గారు కూడా మా డిపోకి వచ్చి మా డిపోలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని బెస్ట్ అవార్డీ, మా బెస్ట్ ట్రాఫిక్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఆఫీస్ అందరినీ, ఆ సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగినది. అదేవిధంగా సురేష్ రెడ్డి జోనల్ చైర్మన్ గారు అన్ని డిపోలకి డస్ట్బిన్స్ని వితరణ చేయడం జరిగినది. అవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగినది. అవన్నిటితో మేము మా బస్ స్టాండ్, గ్యారేజ్ని శుభ్రంగా ఉంచుతామని చెప్పేసి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమానికి జోనల్ చైర్మన్ గారు అయిన సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు మరి ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి బస్ స్టేషన్లో క్లీన్లీనెస్ కోసం చాలా పరికరాలని, అంటే డస్ట్బిన్స్, అలాగే మాపింగ్ పరికరాలు, వాటితో పాటుగా శానిటరీ వర్కర్స్కి యాప్రాన్స్ని, అలాగే వారికి చలికోట్లు ఇలాగా అందరికీ ఇచ్చి వారిని అభినందించడం జరిగింది. వారితో పాటుగా ఎంప్లాయీస్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అందరు ఎంప్లాయీస్ని కూడా అప్రిషియేట్ చేసి వారందరికీ కూడా బహుమతి ప్రదానం ఇచ్చి వారిని మోటివేట్ చేయడానికి వచ్చాను.